చేతబడి చేయడం అంటే సినిమాలో మనం చూసినట్టు ఒక బొమ్మని తీసుకొచ్చి అట్లాంటి నిజంగా చేస్తారా చేతబడి చేసేటప్పుడు? చేతబడి అంటే అమ్మా ఇప్పుడు నువ్వు అన్నదే కరెక్టే. చేతబడి గురించి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అవును. ఇందుచేత ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరు చేతబడి అంటే ఎవరు చేయలేరు. మరి మీరు అనుకున్నట్టుగా ప్రతి ఒక్కరికి సాధ్యపడదు. అది నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఎక్కడో ఉంటారు, అందరికి వల్ల కాదు, అందరు కూడా చేయలేరు. అది ఎవరో విద్యలు చేసుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద గురువులు, అఘోరాలు, శక్తులు తెలిసిన వాళ్ళు, అమావాస్య పౌర్ణమి అలాంటి టయాలలో శ్మశానంలో కూర్చొని కొన్ని విద్యలు నేర్చుకుంటే వాళ్ళ వల్లే సాధ్యపడుతుంది. కానీ ప్రతి ఒక్క స్వామి నేను చేస్తా చేతపడి అని అంటారు, అవన్నీ నమ్మకం కూడదు. కానీ చేతపడి మాట ఉన్నమాట నిజం. ఎందుకంటే ఇప్పుడు దాన్ని బట్టి ఎంతో మంది బాధపడుతున్నారు, బాధితున్నారు చేతపడి చేసినని అనుమానం వాళ్ళకి. కానీ అనుమానం ఎట్లా ఉంటుందంటే, చేతపడి చేసి మీరు సినిమాలు చూపించిన అంటారు కదా, అట్లే ఒక బొమ్మ చేస్తారు. బొమ్మ చేసి ఆ బొమ్మని పడుకోబెట్టి దాని మీద సూదులతో గుచ్చుతుంటారు. కాలుకి, చేతులకి, నొష్న, ఎదలో అటు తల మీద గుచ్చినప్పుడు అక్కడ సూదులతో గుచ్చినట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి అనిపిస్తుంది. అక్కడ వాళ్ళు అక్కడ చేస్తుంటారు కదా, వాళ్ళు చేసినప్పుడు వీళ్ళ ఒంట్లో కూడా సూదులు గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు అది వాళ్ళకి చేతపడి చేసినట్టుగా మనం నిర్ధారణ చేయొచ్చు. తెలిసిన తల్లి అలా అట్లా బాధపడే వాళ్ళు చాలా మంది అక్కడికి వస్తారు. అంటే అసలు దానివల్ల ఉపయోగం ఉందా? అసలు ఎవరికి ఉపయోగం అంటే అమ్మా, అది నీ ఇప్పుడు ఏం చెప్పి నీకు, ఎవరు పడితే వాళ్ళకి సాధ్యపడదు, ఎవరు చేయలేరు. అది చేపించే వాళ్ళు ఎవరంటే బాగా వాళ్ళకి గొడవలు ఉంటాయి, వాళ్ళకి సమస్యలు ఉంటాయి, వాళ్ళ ఎదుగుదల ఇలాగ వారవక అన్నదమ్ములు ఉంటారు, పాలి వాళ్ళు ఉంటారు, సంబంధించిన వాళ్ళు ఉంటారు, బంధువులు ఉంటారు, వీళ్ళు బాగా ఎదుగుతున్నారు, వీళ్ళు ఎదగకూడదు, వీళ్ళ భంగం చేయాలా, వీళ్ళ మనశ్శాంతి చేయాలా అన్న అలాంటి వాళ్ళే ఇలాంటి శక్తులు పెట్టి చేపిస్తారు. చేపించినప్పుడు వాళ్ళకి ఆరోగ్యంగా ఉండదు. భారీగా ఆడవాళ్ళకి చేపిస్తే ఆరోగ్యంగా ఉండదు, మగవాళ్ళకి చేపించిన ఆరోగ్యం. దాంట్లో విధాలు ఉంటాయి. ఒళ్ళు బాగా లేకోకుండా చేసేది వేరు, కుటుంబం పైకి రాకోకుండా చేసేది వేరు, డబ్బు పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా చేసేది వేరు, వర్క్ పరంగా చేసే జాబులో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా మనిషి మెంటల్గా బిహేవ్ అయ్యి ఏ పని చేయకుండా చేసేది ఉంటుంది. రకరకాలుగా ఉంటాయి చేతబడులలో, ఇన్ని రకాలు చేస్తారు. తెలిసిందా? కొన్ని విధాలు చేస్తే ఆరోగ్యం బాగుండదు. వాళ్ళకి చేతబడి చేసిన దానివల్ల కాలు చేయి పడిపోవటం, నరాలు పడిపోవటం, పచ్చివాతం లెక్క రావటం, వాళ్ళు అనుకుంటారు పచ్చివాతం అనుకుంటారు. కాదు, ఇలాంటి చేతబడి వల్ల కూడా జరుగుతాయి. కానీ నిజంగా పచ్చివాతం కూడా ఉంటుంది, అన్ని చేతబడి అనద్దు, కొన్ని పచ్చివాతాలు కూడా ఉంటాయి. కానీ డాక్టర్ దగ్గర పోతారు, వాళ్ళు పోయి చూయించుకుంటే తగ్గవు. డాక్టర్ స్కానింగ్ చేస్తాడు, పరీక్ష చేస్తాడు, అన్ని టెస్టులు చేసి నీకు ఏమి లేదయ్యా అంత బాగుంది బాబు అని చెబుతాడు. చెప్పినా వాళ్ళకి తగ్గదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఏంటిది ఇంత మందులు ఇచ్చాడు, పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద అనుభవశాలు పెద్ద డాక్టర్ల దగ్గర పోయినా కూడా ప్రాబ్లం ఏమి లేదంటున్నాడు, మరి మాకు ఈ ప్రాబ్లం ఇట్లా ఉంది కదా అన్నప్పుడు వాళ్ళకి అనుమానం వస్తుంది. ఎందుకు అలా జరుగుతుందా అన్నప్పుడు వాళ్ళ ఒంట్లో ఇలాంటి ప్రాబ్లాలు ఉంటే అలా జరుగుతాయి. అప్పుడు ఏదైనా ఒక మంచి గురువు, మంచి తెలిసిన స్వామీజీ ఎవరన్నా అట్లా వెళ్ళినప్పుడు దాని మీద చూస్తారు వాళ్ళు, అది ఉందా లేదా చూసినప్పుడు తెలిసిపోద్ది. వాళ్ళకి ఆ ప్రభావం ఉంటే దానికి ఏమి చేయాలి అట్లా. నా దగ్గర కూడా వస్తారు చాలా మంది వస్తుంటారు, గురువుగారు మా ఆమెకు ఒళ్ళు బాగలేదండి, ఏది మందు పెట్టినా కూడా ఒంటికి పట్టట్లే, ఆరోగ్యం ఇబ్బందిగా ఉంది, ఒంట్లో సూదులు కూర్చున్నట్టుగా అనిపించటం, నిద్ర రాకుండా ఉంటాం, పడుకుంటే పిచ్చి పిచ్చి కళలు, చచ్చిపోయిన వాళ్ళు వచ్చినట్టుగా, దెయ్యాలు వచ్చినట్టుగా, ఏదో అన్నం తిన్నట్టుగా రకరకాల కళలు వస్తుంటాయండి, అది ఏం అర్థం కాదు, రైట్ నిద్ర పట్టదు, ఇట్లా చేస్తుందండి ఏమిటి అని అంటారు. అది కరెక్టా కాదా అని మనం చూస్తాం, ఇది అంజనంలో చూస్తాం. చూసినప్పుడు మనకి తెలిసిపోద్ది వాళ్ళకి చేతపడే ప్రభావం ఏమైనా ఉందా, లేదా ఏమన్నా గ్రహాలు ఉన్నాయా అని మనకు తెలిసిపోద్ది. దాన్ని బట్టి మనం అది ఇలా ప్రాబ్లం ఉంది బాబు, మీకు ఈ రకంగా చేసుకుంటే ఈ సమస్య నుంచి మీరు బయటకు వస్తారు అని మనం కొన్ని చెబుతాం, కొన్ని మనం చేస్తాం, కొన్ని వాళ్ళతో చేయించుకునే కొన్ని ఉంటాయి, అవి వాళ్ళే చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. కొన్ని మనం చేస్తాం, అంటే ఆ ప్రాబ్లాన్ని బట్టి అన్నిటికీ మనమే చేస్తామని కాదు, కొన్ని వాళ్ళు చేసుకునేవి ఉంటాయి, కొన్ని మనం చేసి తీసేసేవి ఉంటాయి. అప్పుడు వాళ్ళు చాలా మంది మన కాడకి వచ్చిన అంటే బాగుపడ్డోళ్ళు కొన్ని వందల మంది చాలా మంది బాగుపడ్డారు. అది నమ్మకంతో రావాలి, నమ్మకం ఉండాలమ్మా, దేనికైనా నమ్మకమే ముఖ్యం. నమ్మకం లేకోకుండా మనం ఏ చేసినా జరగదు. ఆ నమ్మకం ఉన్నప్పుడే ఆ దేవుడు మనకు అనుగ్రహం ఉంటుంది, మనం చేసే పనికి ఆ శక్తి మనకు సాయం చేస్తుంది. అప్పుడు ఆ ప్రాబ్లం నుంచి మనం బయటకు రాగలుగుతాం, అది నిజం. అలాగే స్వామి, ఇప్పుడు చాలా మంది ఏంటంటే మీ సమస్యలు తీరుస్తాము, లేదంటే మీకు మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మేము చూసుకుంటాము, దాని పరిహారాలు చెప్తాము అంటారు కదా, సో అలా చెప్పే వాళ్ళకి మీకు తేడా ఏంటి? ఇప్పుడు 10 మంది ఉంటారు, అందరూ మంచోళ్ళని నేను చెప్పను, నేనే మంచోళ్ళని చెప్పను.
వచ్చిన వాళ్ళు చెప్పాలా. మన కాడికి వచ్చిన వాళ్ళు, మన దగ్గర చూసుకున్న వాళ్ళు, బాగుపడ్డ వాళ్ళు, ఇప్పుడు మా కాడికి మీరు వచ్చారంటే నన్ను మీరు మరి మీడియాలో చూసిరో మీకు ఎలా తెలిసిందో తెలియదు. ఒక మంచివాడు అంటేనే మీరు వస్తారు, లేదంటే మీరు రారు. తెలిసింది. అట్లక్కనే మన మంచితనం మనం చెప్పుకోకూడదమ్మా. నేను మంచివాడిని, నేను గొప్పవాడిని, అవతల వాళ్ళు మంచివాళ్ళు కాదు అని ఎప్పుడు చెప్పకూడదు. వాళ్ళ టాలెంటు, వాళ్ళు నేర్చుకునే విద్య, ఆ దైవ శక్తి, వాళ్ళ మంచితనాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది ఆ మంచి పేరు. అంతే తప్ప ఇప్పుడు ఇంత పెద్ద సిటీలో పెద్ద పెద్ద మేధావులు, గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మేము ఉన్నామంటే ఒక మంచి చేస్తేగా ఉండేది. తెలిసింది. చెడు చేస్తే ఉండలేం కదా. ఒక మంచితనం లేనప్పుడు, మన 10 మందిని మంచి చేయనప్పుడు మనం ఉండలేం కదా. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అట్లా ఒకరి గురించి మనం అనకూడదు. కానీ మన విషయంలో మట్టికి నేనే గొప్పవాడిని ఎప్పుడు చెప్పను. అన్ని నేనే తెలుసు, నేనే గొప్ప చేస్తాను అన్నాం. వచ్చిన ప్రజలు చెప్పాలా. తెలిసింది. దాన్ని బట్టి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే వచ్చే వాళ్ళు భక్తులు వస్తారు కదా, ఆ భక్తులను బట్టి వాళ్ళు బాగుపడ్డే వాళ్ళే చెప్పుకుంటారు. గురువుగారి దగ్గర వెళ్ళాను, మంచిగా ఉందో నాకు అని చెప్పినప్పుడు 10 మంది వస్తారు మన కాడికి. ఆ 10 మందిని బాగుంటే ఇంకా 100 మంది వస్తారు. అంతే తప్ప ఏదో మన గొప్పతనాన్ని మనం చెప్పుకోకూడదు. అట్లా ఒకరి గురించి మనం తప్పుగా చెప్పకూడదు. వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు నేర్చుకున్న విద్యను బట్టి, ఆ మంచితనాన్ని బట్టి, ఆ దైవ అనుగ్రహంతో వాళ్ళు చేసే పని ఉంటుంది. అట్లా. అంటే స్వామి ఇప్పుడు వశీకరణ అంటేనే అమ్మో వశీకరణ అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ లాగా అందరు ఫీల్ అవుతుంటారు కదా, దాని పాజిటివ్ ఎట్లా చేయొచ్చు? అమ్మ వశీకరణ అంటే ఇప్పుడు అడిగావు కదా, మంచి వాటికి చేయాలా. కానీ కొంతమంది చెడు కూడా చేస్తారు. అది కూడా మీరు ఇన్నే ఉంటారు పెద్దవాళ్ళు, మీకు తెలియదు ఏమి లేదు. వశీకరణ అంటే మంచిగా చేయాలా, చెడు చేయకూడదు. నేను చెప్పాను కదా, భార్య భర్తల సమస్యలలో, కుటుంబంలో ఒక మంచి లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి నేను చేస్తా. తెలిసిందా? మంచి చేయాలంటే భర్త భార్య మాటినట్టుగా, భార్య భర్త మాటినట్టుగా, పిల్లలు కుటుంబం అభివృద్ధి చెందాలా, వాళ్ళు బాగుండాలా. అలాంటి వాటికి నేను కూడా కొన్ని ఏర్లు వశీకరణ సంజీవులు ఉంటాయి మా కాడ, అవి ఇచ్చి చేస్తాం. కానీ ఏదో చెడు కోసం ఒకరిని దెబ్బ కొట్టాలి, ఒకరిని పడగొట్టాలి, ఒక కుటుంబాన్ని మనం అభివృద్ధి లేకుండా చేయాలి, అలాంటి వాళ్ళు అడుగుతారు నన్ను, కానీ చేయను. నాకు అలాంటి వాటిని దగ్గర కూడా రానియను. అది నేను చేసే పని అయితే తల్లి. మంచి ఉపయోగపడేది అయితేనే 10 మందిని ఉపయోగపడాలమ్మా. ఒక పని చేసేవంటే మనం ఒక దైవ సన్నిధిలో ఉన్నాం. మన దైవ సన్నిధిలో ఉన్నప్పుడు మనం నమ్మి మనకు 10 మంది వస్తారు. ఆ 10 మందిని బాగుండే పనే చేయాలి, కానీ ఒకరిని చెడగొట్టే పని చేయకూడదు. మనకి పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, మనం బాగుండాలా. తెలిసింది తల్లి. మనం బాగుండాలంటే 10 మంది మనం మంచి చేయాలా. చెడు చేస్తే ఆ చెడు మనకు తగులుతుంది, మన కుటుంబాన్ని కూడా తగులుతుంది. తెలిసిందా? దానివల్ల చెడు ప్రయత్నం ఎప్పటికీ చేయకూడదు. మనం నేర్చుకునే విద్య, మనం మేము కోయి రాజులు అంటే మేము మాట తప్పం. మాకు తెలిసిన విద్యని కరెక్ట్గా చేస్తాం. 10 మందికి కరెక్ట్గా చేసి వాళ్ళు బాగుండే విధంగా మా దగ్గర ఎన్నో మూలికలు ఉంటాయి, చెట్టు క్రియలు ఉంటాయి, పెద్ద పెద్ద వేర్లు ఉంటాయి. మాట వినే వాళ్ళు కూడా మాట వినట్టుగా ఆఫీసులో కానీ, కుటుంబ విషయంలో కానీ, కొన్ని జరగని పనులు, డబ్బు పరంగా, డబ్బు నిలవకపోయినా, ఇంట్లో శాంతి లేకపోయినా, చెడు గ్రహాలకి కొన్ని చేస్తుంటాం. అలా అంటే స్వామి ఇప్పుడు ఏంటి అంటే కర్మ అనేది ఎప్పటికన్నా మనకి తిరిగి వస్తుంది, మనం బాధపడాలి అంటారు కదా, అంటే దేవుడు చూస్తాడు అంటారు. అంటే అలాంటి కర్మ అనుభవించకుండా మీరు ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు నువ్వు అన్నావు కదా, కర్మ అన్నావు. కర్మ అన్నప్పుడు పుట్టినప్పుడు కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ప్రతి మనిషికి పుట్టంగానే అందరూ కోటేశ్వరులు కారు. ప్రతి ఒక్కరు అన్ని అనుభవాలు అనుభవించరు. తెలిసిందా? కష్టపడే వాళ్ళు ఉంటారు, సుఖపడే వాళ్ళు ఉంటారు. కానీ మనిషి జీవితంలో ఎప్పటికీ సుఖమే ఉండదు. ఎన్ని కోట్లు ఉన్నా కూడా వాళ్ళకి కష్టాలు ఉంటాయి. కోట్లు ఉంటాయి, డబ్బులు, ఇంత డబ్బులు నాకేం కాదులే, అన్నీ ఉన్నాయి కదా అనుకుంటాడు. కానీ వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకే ఉంటాయి. ఫ్యామిలీ పరంగా కానీ, పిల్లల వల్ల కానీ, భార్య వల్ల కానీ, మనశ్శాంతి లేకుండా ఉండటం కానీ, ఏదో ఒక రకంగా కష్టాలు ఉంటాయి వాళ్ళకు కూడా. అట్లా మనిషి అన్నప్పుడు కష్టాలు సుఖాలు రెండు ఉంటాయి. కానీ నువ్వు అడిగింది అది కాదు. కష్టాలు అనేది పక్కన పెట్టి మనిషి పుట్టినప్పుడు సమస్యలు మనకి ఉండవని అడిగావు కదా. ఇప్పుడు ఏదైనా ఒక కష్టం వచ్చింది, మనిషి పుట్టంగానే మనకి దేవుడు రాసి పెడతాడు. ఏ టైంలో ఏం జరగాలి అదే జరుగుతుందని మనం అనుకుంటాం, కానీ అది జరగదుగా. ఎట్లంటే ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగోదు, మనకు దేవుడే పుట్టించాడు కదా, అదే జరుగుతుందని ఉంటే అయితా కాదు కదా. డాక్టర్కి పోవాలి, పరీక్ష చేయించుకోవాలి, మందులు వాడాలి, అది తగ్గేంత వరకు మన పత్యం ఉండాలి, ఇవన్నీ చేయాలి. దేవుడే పుట్టించాడు, దేవుడే చూసుకుంటాడంటే కాదు కదమ్మా. మనం చేసే పని మనం చేయాలి. తెలిసిందా? యత్నం ప్రయత్నం దైవత్వం చెప్పిన మనిషి అన్నప్పుడు మనం ఎంత దేవుడు మనం పుట్టించినా మధ్యలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు మనం పరిష్కారం చేసుకోవాలి. చేసుకున్నప్పుడే మనం ఆ గ్రహాల నుంచి బయటకు వస్తాం. ఎందుకంటే మనకి అన్ని తెలిసిన వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉంటారు. మాకు ఏంది ఇవన్నీ మనకు సమస్యలు ఎందుకు వస్తాయి, మనకు దేవుడు ఉన్నాడు, డబ్బు ఉంది, మనం ఏదో పోతున్నాం కదా అనుకుంటాడు. కానీ వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు తీరాలంటే తీరవు. ఎన్ని గుళ్ళుకు పోయినా, ఎన్ని దగ్గర పోయినా పోవు. ఆ చెడు గ్రహాలకి మనం శాంతి చేయాలి, ప్రయత్నం చేయాలి, శాంతి చేయాలి. ఇప్పుడు మన రాష్ట్ర తెలంగాణ ఇంతకుముందు సీఎం కేసీఆర్ గారు ఉన్నారు. 5 ఏళ్ళకి ఒకసారి హోమం చేస్తాడు.
అవును. చండీ హోమం చేస్తాడు. ఎందుకు చేస్తాడు? రాష్ట్రం బాగుండాలని. రాష్ట్రానికి పట్టిన గ్రహాలు పోవాలి, చెడు గ్రహాలు పోవాలి. ఆయన కుటుంబం కోసం, ఆయన కోసం చేసేది కాదు అది. ప్రపంచం, మన రాష్ట్రం మొత్తానికి అందరూ బాగుండాలి, ప్రజలు బాగుండాలి, చెడు గ్రహాలు పోవాలి, మంచి జరగాలని చేసేదే హోమం. అట్లా కొన్ని మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మనం కొన్ని శాంతి లేనప్పుడు పిల్లలు మాట్లాడకుండా ఉండటం కానీ, డబ్బు కలిసి రాకుండా ఉండటం కానీ, భార్య భర్తల సమస్యలు కానీ ఏది అనుకూలంగా లేనప్పుడు ఇలాంటి శాంతి చేయాలి. చేసినప్పుడు ఆ గ్రహాల వాళ్ళ నుంచి వాళ్ళు విముక్తి పొందుతారు. అప్పుడు వాళ్ళకి మంచి జరుగుతుంది. అలాంటివి మేము చేస్తాం.